ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడని అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు సెమర్తి జగన్మోహన్ రాజు మీడియా ద్వారా వెల్లడించారు. పాదయాత్రతో యువకులందరికీ స్వచ్ఛందంగా హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి యువతకి స్కిల్ డెవలప్మెంట్కి అద్భుతమైనటువంటి బడ్జెట్ నిధులు కూడా కేటాయించడం జరిగింది. విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ కోసం దాదాపు 1,50,000 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటిస్తూ ఉంది. ముఖ్యంగా యువత కోసం ఇంటర్న్షిప్ కింద నెలకు 5,000 రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే కనుక ఎన్డీఏ భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం యువగళం యొక్క స్ఫూర్తి కూడా అందులో ఉందని తెలియజేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ విధంగా రాష్ట్రానికి బాగుపడే రోజులు వచ్చినాయి. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దగా, వైసీపీ నాశనం చేసినటువంటి వ్యవస్థనన్నింటినీ కూడా తిరిగి గాడిలో పెట్టే విధంగా అద్భుతంగా 24 గంటలు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుంది. త్వరలో రాష్ట్రం గాడిలో పడి దేశంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ మిగులుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.